హే గాయ్స్, గెట్ రెడీ విత్ మీ. అండ్ నేను వేసుకున్న డ్రెస్ మీద సింపుల్గా లోటస్ ఫ్లవర్స్ వచ్చి వీ షేప్ వచ్చింది. లింక్ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మేకప్ స్టెప్ 1 వచ్చేసరికి ఫేస్ వాష్. ఇక్కడ నేను బ్రౌన్ ప్రో మెలిన్ కేర్ నుంచి హైడ్రేటింగ్ ఫేస్ వాష్ యూస్ చేశాను. నెక్స్ట్ మైక్రోఫైబర్ టవల్తో మంచిగా క్లీన్ చేసుకొని అండ్ టోనర్ యూస్ చేస్తున్నాను. కుకుంబరు లైట్గా పోర్స్ ఉన్న వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. ఇది ఓజోనీ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. నెక్స్ట్ బ్రౌన్ ప్రో మెలిన్ కేర్ నుంచి హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్. ఇది డ్రై స్కిన్ అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. ఈ మాయిశ్చరైజర్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ ఈజీగా స్కిన్ లో అబ్జర్వ్ అవుతుంది. ఎలాంటి వైట్ కాస్ట్ కూడా ఇవ్వదు. నెక్స్ట్ వచ్చేసరికి లిప్ బామ్. ఇది నేను నారియల్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి కన్సీలర్. నేను ఎలాంటి ఫౌండేషన్ తీసుకోవట్లేదు, డైరెక్ట్ గా కన్సీలర్ మాత్రమే యూస్ చేస్తున్నాను. లుక్ ఎట్ దట్, డార్క్ స్పాట్స్ ని, డార్క్ సర్కిల్స్ ని, పిగ్మెంటేషన్ ని ఎంత ఈజీగా కవర్ చేస్తుందో. దీనికోసం బ్రష్ కూడా అవసరం లేదు, ఈజీగా ఫింగర్తోనే బ్లెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ కాంపాక్ట్ పౌడర్ యూస్ చేస్తున్నాను డైరెక్ట్గా. ఇది యూరోపియన్ గర్ల్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. నెక్స్ట్ పింక్ బ్యూటీ నుంచి లిప్ అండ్ చీక్ టింట్ అనమాట. ఇది నేను బ్లష్గా యూస్ చేశాను. నెక్స్ట్ బ్లాక్ కలర్ స్టిక్కర్ పెట్టేసుకొని ఇది స్టేక్స్ 10 నుంచి లిప్ మౌస్ బ్రౌన్ కలర్ అనమాట. ఇది మంచిగా అప్లై చేసుకున్నాను. దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. న్యాచురల్గా ఉంటుంది. అండ్ హెయిర్ వచ్చేసరికి చాలా గట్టిగా ఉంది, అందుకని నేను బజాజ్ ఆల్మండ్ డ్రాప్స్ హెయిర్ సీరం యూస్ చేశాను. ఓన్లీ రూట్స్కి అప్లై చేసుకున్నాను. మంచిగా కోమ్ చేసుకొని ఫ్రంట్ సెక్షన్లో ఉన్న హెయిర్ మొత్తాన్ని బ్యాక్ కోమ్ చేసుకొని చిన్న క్లిప్తో టై చేశాను. తర్వాత రిమైనింగ్ హెయిర్ని పోనీటైల్ అయితే వేసేసాను. సింపుల్గా జోకర్ వాచ్ పెట్టుకున్నాను. ఈ శాండిల్ వేసేసుకున్నాను. దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి.